ఇది 3 నెలల క్రితం తీసిన వీడియో అండి. అప్పుడు స్కిన్ ఎలర్జీతో సఫర్ అయ్యేది ఈ డాగ్. కంప్లీట్‌గా ఎంత స్కిన్ డ్యామేజ్ అయిందంటే అండి, బ్లీడ్ అయ్యేది. తను గీరుకుంటా ఉంటే మొత్తం. అది నోటెక్స్ పౌడర్ వేసి, కొంచెం టిక్స్ కనపడ్డప్పుడు నోటెక్స్ పౌడర్ వేసి, పౌడిన్ పొడి కూడా వేసేవాడిని. యాక్చువల్‌గా ఇట్లా డ్రైగా ఉన్నప్పుడు కిస్కిన్ ఆయింట్‌మెంట్ పెడితే బాగా పనిచేస్తదండి. ఆ ఆయింట్‌మెంట్ కూడా పెట్టేవాడిని. ఎందుకంటే డ్రై అయ్యి దురద వచ్చినప్పుడే కదా బ్లీడ్ అయ్యేది. అది కిస్కిన్ ఆయింట్మెంట్ పెడితే మెత్తగా ఉండి కొంచెం దురద తక్కువైతే తొందరగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి డాగ్‌కి. ఇది పర్ఫెక్ట్‌గా క్యూర్ అయిపోయిందండి డాగ్. అంటే లాస్ట్ 30 సెకండ్స్‌లో క్యూర్ అయిపోయిన వీడియో వస్తదండి. ఇది ఫస్ట్ తీసిన వీడియో. ఈ డాగ్స్ మనం ఎంత క్లీన్‌గా వాటర్ పెట్టినా డ్రైనేజ్‌లో దిగి ఆ వాటర్ తాగుతా ఉంటాయండి. అందుకే స్కిన్ ఎలర్జీస్ బారిన పడతా ఉంటాయి ఎక్కువ శాతం స్ట్రీట్ డాగ్స్. ఇక్కడ చూడండి ఈ డాగ్ అంత స్కిన్ను పోయినా మనం ఎంత ఏసినా గానీ అట్లా దులిపేస్తా ఉంటది. మనము దులిపినా ఏం జేసినా గూడా మెడిసిన్ అనేది దానికి గాయానికి పట్టుకుంటదండి. అదే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నాకుతుందా మెడిసిన్ వేసినప్పుడు, కళ్ళల్లో పడుతుందా అని కొంతమంది అడుగుతా ఉంటారు. నిజంగా అట్లా కళ్ళల్లో పడ్డా, నాకినా ఏం జరుగుద్దో నాకు తెలవదండి. దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. స్కిన్‌కి మెడిసిన్ వేసేటప్పుడు అది క్యూర్ అవుతుందా అని మాత్రమే నేను ఆలోచిస్తా ఉంటా. కామెంట్స్‌లలో చూస్తా ఉంటాను నేను. ఇయాల పర్ఫెక్ట్‌గా అయిన డాగ్ అండి. కంప్లీట్‌గా గ్రోత్ వచ్చేసింది. పర్ఫెక్ట్ బ్లాక్‌గా హెల్తీగా ఉందండి డాగ్. చాలా హ్యాపీ అనిపించింది. ఒక 2 రోజులు కనబడకుండా పోయిందండి లొకేషన్‌లో. ఇప్పుడు 3 డేస్ బ్యాకే వచ్చింది. పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉందండి డాగ్. అప్పుడు ఫస్ట్ ఉన్న వీడియో చూసి ఇప్పుడు చాలా హ్యాపీ